సో మీకు ఎప్పుడన్నా అనిపించిందా? ఎప్పుడన్నా ఏదైనా పని చేయాలంటే మోటివేషనల్ వీడియో చూడాలి, లేకపోతే ఎప్పుడన్నా పని అవ్వట్లేదు అనుకోండి, మోటివేషనల్ వీడియో చూస్తేనే పని అవుతుంది, లేకపోతే కాదు అన్నట్టు మీద ఏమైనా సిచ్యువేషన్ ఉంటే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను హౌ మోటివేషనల్ వీడియోస్ ఆర్ యాక్చువల్లీ డ్యామేజింగ్ యువర్ సక్సెస్. చాలా మంది అనుకుంటారు మోటివేషనల్ వీడియో చూడడం మంచిది, మోటివేషనల్ స్పీకర్ అబ్బా తోపు, చాలా బాగా మాట్లాడుతున్నారు. కొందరు నా వీడియోస్ కింద కూడా కమెంట్స్ పెడతారు, గ్రేట్ మోటివేషన్, గుడ్ మోటివేషన్ సార్ అని. ఇది దండం పెడతా, నేను మోటివేషనల్ స్పీకర్ని కాదు. ఓకే, ఎందుకు ఈ మోటివేషన్ వీడియోస్కి అగెన్స్ట్గా ఉన్నాను? వెన్ ఎవ్రీ వన్ ఈస్ ప్రమోటింగ్ మోటివేషనల్ వీడియోస్ ఆన్ యూట్యూబ్, వేల కొద్ది మోటివేషనల్ వీడియోస్ ఉన్నాయి, కానీ ఎందుకు ఇవి మంచిది కాదు దీన్ని చూడడం అనేది వీడియోలు తెలుసుకుందాం. వితౌట్ వేస్టింగ్, లెట్స్ జంప్ ఇన్ ద కాంటెంట్. హాయ్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై యూట్యూబ్ ఛానల్, మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. మన వీడియోస్ చాలా వరకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుకుంటాం. సో ఇవి అలా మనం మోటివేషనల్ వీడియోస్ అది ఎలా మీ సక్సెస్ని డ్యామేజ్ చేస్తుంది అని దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మోటివేషనల్ వీడియోస్ అంటే ఏంటి? ఏదో మిమ్మల్ని మంచిగా ఫీల్ అవ్వడం, లేకపోతే మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు అది కుదరనప్పుడు, వెన్ యూ ఫీల్ లో, ఏదైనా చేయాలి, గోల్ అచీవ్ చేయాలి, లేకపోతే ఏదైనా వర్క్ చేయాలనుకున్నప్పుడు మీకు అది అనుకున్నట్టు అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు మీరు ఎప్పుడైతే లోగా ఫీల్ అవుతారో, లైక్ బాధపడతారో, అప్పుడు మోటివేషన్ వీడియోస్ చూస్తూ ఉంటారు. అందుకని చాలా మంది మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు ఇండియాలో, తెలుగులో కూడా ఈ మధ్య స్టార్ట్ అవుతున్నారు, చాలా మంది సక్సెస్ అవుతున్నారు. ఒక రకంగా మంచిదే మోటివేషనల్ వీడియోస్, ఎందుకంటే ఇప్పుడు మనం మోటివేషనల్ వీడియోస్ చూస్తే తెలుసుకుంటాం. లేకపోతే ఇప్పుడు రతన్ టాటా ఎలా సక్సెస్ఫుల్ అయ్యాడు, అంబానీ అదానీలు ఎలా సక్సెస్ఫుల్ అయ్యారు, వాళ్ళ స్టోరీ గురించి తెలుసుకొని మనం ఎలా రిలేట్ అవుతాం, ఒకవేళ మనకు కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తే మనం ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు, అది ఒక లెవెల్ వరకు. కానీ నెక్స్ట్ లెవెల్ అనేది చాలా డేంజర్. ఇక్కడ ఏంటంటే చాలా మందికి మోటివేషనల్ వీడియోస్ మీద డిపెండ్ అవుతారు. మోటివేషన్ వీడియో చూస్తారు, ఆ రోజు అబ్బా పెద్ద పని చేసిన, ఇవాళ నా లైఫ్, ఇవాళ ఈ డే మొత్తం నేను చేసిన గొప్ప పని అంటే మోటివేషన్ వీడియో చూడడం. ఇది అదే చెప్తున్నా కదా, ఒక పాత వీడియోస్ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మోటివేషన్ అంటే, వాచింగ్ మోటివేషన్ వీడియోస్ ఈజ్ నథింగ్ బట్ మెంటల్ మాస్టర్బేషన్. మాస్టర్బేషన్ అంటే మీకు ఐడియా ఉంటుంది, నేను చెప్పదలుచుకోలేదు ఇక్కడ. చూసినంతసేపు బాగుంటుంది, ఆ వీడియో అయిపోగానే కథం, కథం, మళ్ళీ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినామో అక్కడికే వెళ్ళాలి, తిన్నామా పడుకున్నామో తెల్లారింది. ఇప్పుడు నా వీడియోస్ కూడా చూస్తారు, మోటివేషన్ అనుకుంటారు, కానీ నేను మోటివేషన్ కాదు, నా పని నేను నిద్ర లేపడం, నీకున్న టాలెంట్ని నీకు చూపెట్టడం. సో ఈ రకంగా మనకు ఏంటంటే చాలామంది టూ మచ్ డిపెండెన్సీ అవుతారు మోటివేషన్ వీడియోస్ మీద. అండ్ ఈ మోటివేషనల్ వీడియోస్ వల్ల ఎలాంటి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది నేర్చుకో. చూడడానికి మంచిగా ఉంటుంది, వినడానికి మంచిగా ఉంటుంది, నీకు నువ్వు కనెక్ట్ రిలేటబుల్ ఉంటుంది, కొన్ని తెలుసుకుంటావు. కానీ తర్వాత ఏంటి తెలుసుకొని ఏం చేస్తావు? దాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే కదా నీ లైఫ్ కూడా మారుతుంది. అది చేయవు. ఒక వీడియో అయిపోయిందా, ఇంకో వీడియో చూద్దాం, అబ్బా మస్తు చెప్పిండు, చీమ గురించి బాగా చెప్పిండు, లేకపోతే కోతి గురించి బాగా చెప్పిండు, స్టోరీలు. బొచ్చాడు మంది ఉన్నారు మోటివేషన్ స్పీకర్, తెలుగులో కూడా వచ్చిండ్రు. రైట్, ఒకవేళ మీరు ఈ సక్సెస్ఫుల్ పీపుల్ని చూస్తే ఈ సమాజంలో అదానీ, అంబానీ, మార్క్ జుకర్బర్గ్, ఎలాన్ మస్క్, వీళ్ళు పొద్దున్న లేవని మోటివేషనల్ వీడియో చూడరు. అసలు వాళ్ళు మోటివేషనల్ వీడియోలే చూడరు. మోటివేషనల్ వీడియోస్ ఒక లెవెల్ వరకు బాగానే ఉంటుంది, కానీ తర్వాత మీకు అది పనికిరాదు. ఎలాన్ మస్క్ పొద్దున్న లేచి అబ్బా మంచి మోటివేషన్ వీడియో చూడాలి, పని చేయాలంట, చేయరు, అట్లా చేయరు వాళ్ళు. మరి మీరు కూడా అడగచ్చు, మరి మోటివేషనల్ వీడియో చూడకుండా నేను సక్సెస్ఫుల్ ఎలా అవుతా? దీనికి కావాల్సింది మీకు మోటివేషన్ కాదు, డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్. ఈ డిసిప్లిన్ లేకనే చాలామంది సక్సెస్ అవ్వట్లేదు. ఇప్పుడు పొద్దున్నే లేవగానే నువ్వు వెళ్ళి బ్రష్ చేసుకుంటావు కదా, ఆ డిసిప్లిన్ హ్యాబిటే కదా. అలాగే నీకంటూ ఒక గోల్స్ పెట్టుకోవడం ప్రతిరోజు, అది కూడా హ్యాబిట్ చేసుకోవాలి. ఆ గోల్స్ని అచీవ్ చేయడానికి ఏమేమి టాస్క్స్ చేయాలి, లేకపోతే ఏమేమి యాక్టివిటీస్ చేయాలి, అది కూడా రాసుకోవాలి. దాన్ని ఎలా పర్ఫామ్ చేయాలి, దాన్ని ఏం చేయాలి అనేది కూడా నువ్వు ఆలోచిస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు దాన్ని డిసిప్లిన్ అంటారు. అంతేగాని ఒక వీడియో తర్వాత ఒక వీడియోలు చూసుకుంటే ఎక్కడ పోతున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? సో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా మందికి ఒక గోల్ అంటూ ఉండదు. నీకు ఒక గోల్ ఉందనుకోండి, నిజంగా మీకు ఒక గోల్ ఉంటే, సీరియస్గా మీకు అది అచీవ్ చేయాలనుకుంటే మోటివేషనల్ వీడియోస్ అవసరం లేదు. మీకు ఆ గోల్ కోసం యూ షుడ్ బి అబ్సెస్డ్. నా స్టోరీ చెప్తాను. 2018లో ఐ వాంట్ టు స్టార్టెడ్ అ బిజినెస్. నేను మోటివేషన్ వీడియో చూడలేదు. ఐఎమ్ సో అబ్సెస్డ్ దట్ నా జాబ్ వదిలేయాలి, ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ బిజినెస్. అంతే, పొద్దున్న రాత్రి అదే. ఆఫీస్కి వెళ్ళేది లైక్ మార్నింగ్ 9,
ఈవినింగ్ 6-7 కల్లా వచ్చేసేది, మొత్తం వర్క్ చేసేది. ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అవుట్ డిజిటల్ మార్కెటింగ్, క్లయింట్స్కి పిచ్ చేయడం, టు గెట్ ద క్లయింట్స్, జాబ్ చేసుకుంటూ ఇది చేశాను. ఓ స్టేజ్ వచ్చింది వేర్ ఐ వాస్ గెటింగ్ మోర్ మనీ ఫ్రమ్ క్లయింట్స్. అంటే స్పెసిఫిక్గా కరోనా టైంలో కూడా 2020 మేలో ఐ క్విట్ మై జాబ్. జీరో మోటివేషన్ వీడియోస్. ఇట్స్ అ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం. ఇది సక్సెస్కి ఇంగ్రీడియంట్స్. చెత్త మోటివేషనల్ వీడియోలు చూసుకుంటే అబ్బా మస్తు చెప్పిండు, వాడు సూట్ వేసుకొని వస్తాడు, నువ్వు చూడడం అబ్బా లైఫ్ అంటే ఎట్లయినా ఉంటుంది అనుకోవడం, అది కాదు లైఫ్ అంటే. ఓకే, సో డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ ఎలా చేసుకోవాలి లైఫ్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్స్ అనేది పెట్టుకోవాలి. నేను దానికోసం సపరేట్ వీడియో ఇస్తాను, ఎలా గోల్ సెట్టింగ్ చేసుకోవాలి, ఎలా దాన్ని ట్రాకింగ్ చేసుకోవాలి. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ కామెంట్ చేయండి కింద. నెక్స్ట్ వచ్చేసి కైజెన్ అని ఒక మోడల్ ఉంటుంది. కైజెన్ అని ఇది ఒక జపనీస్ వర్డ్. ఈ కైజెన్లో ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద జపాన్ అనేది ఫ్యాక్టరీస్కి ఫేమస్. టయోటా కానీ, మిత్సుబిషి కానీ పెద్ద పెద్ద కంపెనీస్ అక్కడే ఎవాల్వ్ అయ్యాయి. అక్కడ నుంచే మనకు కార్లు కానీ, టెక్నాలజీ కానీ. జపనీస్ అంటేనే డిసిప్లిన్. ఓకే, వాళ్ళ కల్చర్లో ఏంటంటే కైజెన్ అనే ఒకటి ఉన్నది. కైజెన్ అనే ఒక మోడల్ ఏంటంటే ఇట్స్ అ కంటిన్యూస్ డెవలప్మెంట్. నువ్వు రేపటికి రేపు అంబానీ కాలేవు, రేపటికి రేపు అదానీ కాలేవు. ఓకే, దానికోసం నీకు డిసిప్లిన్ ఇప్పుడే మెయింటైన్ చేయాలి. ఆ డిసిప్లిన్ కోసం కైజెన్ అంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఏదో ఒక చిన్న టాస్క్ ప్రతిరోజు. కొందరు ఏమనుకుంటారంటే ఇవాళ కాకపోతే రేపు, ఇవాళ రేపు కాకపోతే ఎల్లుండి, ఇలా వాయిదాలు చేసుకుంటూ పోతారు. వాళ్ళు చేసే పని పెద్ద అయిపోతుంది. సో దాని బదులు చిన్న చిన్న పార్ట్, ఓకే, చిన్న చిన్న పార్ట్ చేసుకుంటూ పోతే రోజుకి యూ కెన్ అచీవ్ దట్ గోల్, వాట్ ఎవర్ ద గోల్ దట్ యూ సెటప్ ఈజీలీ. ఓకే, దాని కోసం నువ్వు ఎప్పుడూ ప్రిపేర్ అయ్యి ఉండి ఆ డిసిప్లిన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ ఈ మోటివేషనల్ వీడియోలు కూడా ఎవరు చూస్తారు తెలుసా? చేయాల్సిన పని మీద ఇంట్రెస్ట్ లేను, అసలు నీకు ఆ పనే నచ్చదు, నువ్వు చేయలేవు, చేయబుద్ధి చేయట్లేదు, దానికి నువ్వు ఎన్ని మోటివేషనల్ వీడియోలు చూసినా పనికిరాదు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ కనెక్టెడ్ విత్ యూ. ఇప్పుడు కొందరు అనుకుంటారు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఉమేష్ బాగా సంపాదించాడు, నేను కూడా నేర్చుకుంటా. తప్పు. ఆర్ యూ రియల్లీ ఇంట్రెస్ట్? పిచ్చి ఉందా డిజిటల్ మార్కెటింగ్ అంటే నేర్చుకో. లేకపోతే నీకే పిచ్చి ఉందో అది తెలుసుకో, ప్యాషన్. దాని గురించి పని చేస్తూ ఉండాలి. అప్పుడు నీకు ఈ మోటివేషన్ వీడియోస్ ఇవన్నీ చెత్త చెదరం అవసరం లేదు. ఈ విధంగా మీరు మంచి డిసిప్లిన్ మెయింటైన్ చేయడం, మంచి సెల్ఫ్ కంట్రోల్, ఎమోషన్స్ కంట్రోల్ చేయడం వల్ల ఈజీగా సక్సెస్ అవుతారు. ఈ మోటివేషన్ వీడియోలు ఇవన్నీ ఒక లెవెల్ వరకు బాగానే ఉంటుంది చూడడానికి, వినడానికి, కానీ అది నీకు సక్సెస్ మాత్రం తేదు. రైట్, ఇది వీడియో. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఎవరైతే అవసరం ఉందో ఈ మోటివేషనల్ పిక్చర్లు ఉంటారు కొందరు, మీరు అనుకుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.